హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ మండి. చాలా బాగా కుదిరిందండి. నాకు మండి అంటే చాలా ఇష్టము. బిర్యానీస్ అవి తినేసి బోర్ కొట్టిందనమాట. సో, సండే రోజు మేమైతే మా ఇద్దరికి, మా పిల్లల కోసం నలుగురికి కలిపి మండి అయితే ప్రిపేర్ చేశాను. మా హస్బెండ్ ఏమో చికెన్ కర్రీ చేశారు. చికెన్ కర్రీ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. లాస్ట్ వీడియో అదే చూడండి. సో, చికెన్ మండి అయితే ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్‌లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సో, దానికోసం అయితే ముందుగా బాస్మతి రైస్‌ని కడిగి 20 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత నేనైతే లెగ్ పీసెస్ తీసుకున్నాను. రెస్టారెంట్‌లో అయితే వింగ్స్ యూజ్ చేస్తారు. సో, మీరు వీలైతే షాప్ నుంచి వింగ్స్ తెచ్చుకోవచ్చు. నేనైతే చికెన్ కర్రీ కోసం తెప్పించిన వాటిల్లో లెగ్ పీసెస్ తీసి వాడుతున్నాను. జస్ట్ ట్రై చేద్దామనేసి. సో, ఆ లెగ్ పీసెస్‌కి అయితే ఇలా కట్స్ పెట్టుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు, ఒక స్పూన్ సాల్ట్, ఇంకా ఒక స్పూన్ వరకు కారం, ఇంకా చికెన్ మండి మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే బయట మండి మసాలా కొన్నానండి. మండి మసాలా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఒక స్పూన్ వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి. 2 పీసెసే కదండి, పెరుగు సరిపోతుంది ఒక స్పూన్ వరకు. సో, అవన్నీ కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. మంచిగా కట్స్ నుంచి మనం పీసెస్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి మసాలాని. అవి పట్టించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని పెద్ద సైజ్‌ది, అందులో 2 కప్స్ వరకు వాటర్ పోసుకోవాలండి. మీ ఇంటి దగ్గర ఇలాంటి అందరి ఇళ్లల్లో అయితే ఇలాంటివి ఉంటాయి గిన్నెలు. చిల్లులు గిన్నెలు అంటారు వీటిని. సో, అదైతే అందులో పెట్టుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ 2 పీసెస్ వరకు వేసుకొని స్టీమ్ పెట్టుకుందామండి. మనం ఇడ్లీ బాయిల్ చేసుకుంటాం కదా! అలాగా ఒక 15 మినిట్స్ సరిపోతుంది. చక్కగా బాయిల్ అవుతాయి. ఇంకా తర్వాత అయితే రైస్‌ని వాటర్ అనేది లేకుండా డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా విడివిడిగా ఉడుకుతుంది బిర్యానీ అనేది. తర్వాత అయితే ఇంకా మనం బిర్యానీ చేసుకునే ఇలాంటి పాన్స్ ఉంటాయి కదా! ఇంట్లో వెడల్పుగా ఉన్నవి తీసుకొని, అందులో అయితే నేను ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నాను. నేను నెయ్యి తీసుకుంటున్నాను. మీరు ఆయిల్ అయినా తీసుకోవచ్చు. నెయ్యిలో డీప్ ఫ్రై అయితే డ్రై ఫ్రూట్స్ చాలా బావుంటాయి. సో, బాదము, కాజు, ఇంకా కిస్మిస్ ఆ మూడేనండి మండీలో వాడేది. ఇంక బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా కలర్ చేంజ్ అవ్వాలండి. వాటిని ఫ్రైడ్ ఆనియన్స్ అని అంటారు. మండీలో మెయిన్ ఇవే అనమాట. సో, అవి కూడా మంచిగా చక్కగా ఫ్రై అవ్వాలి అంటే ఆనియన్స్ పైన ఒక చిటికెడు సాల్ట్ చల్లుకోండి. బాగా ఫ్రై అవుతాయి. తర్వాత అవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం స్టీమ్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా! వాటిని కూడా మంచిగా పైన వరకు క్రిస్పీగా అయ్యేలాగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు లోపల సాఫ్ట్‌గా పైన క్రిస్పీగా మండీలోకి పర్ఫెక్ట్‌గా ఉంటాయి ముక్కలు. సో, ఇంకా అదే ఆయిల్‌లో నేను కొంచెం మసాలా అనేది మాడిపోయినట్టు అవుతుంది. దాని వరకు తీసేసుకొని నేను ఇంకా 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేశాను. అందులోనే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అవి వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొంచెం హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ వరకు ఉప్పు, బిర్యానీ మసాలా ఒక స్పూను, గరం మసాలా ఒక స్పూను, అలాగే కారం ఒక స్పూను అన్నీ మంచిగా కలిసేలాగా ఫ్రై చేసుకొని తర్వాత మనం డ్రై చేసుకున్న రైస్ ఉన్నాయి కదా! ఆ రైస్ కూడా వేసి 2 మినిట్స్ పాటు రైస్‌ని ఫ్రై చేయాలండి వాటర్ లేకుండా. తర్వాత దానికి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. నేనైతే ఒక కప్పుకి 1 ½ కప్పు వాటర్ తీసుకున్నాను. బాస్మతి రైస్‌కి అలానే వాడాలి. అప్పుడే పర్ఫెక్ట్‌గా ఉడుకుతాయి. తర్వాత కొత్తిమీర చల్లుకొని ఒక 15 మినిట్స్ పాటు చక్కగా ఉడికిపోతుంది. కొంచెం వాటర్‌గా ఉన్నప్పుడే ఈ మనం ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్, ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ చక్కగా దానిపైన చల్లుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలనమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసుకొని విడివిడిగా చల్లుకోవాలి. అలాగే తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా చల్లుకోవాలి అలానే. మొత్తం బిర్యానీ అంతా రైస్ అంతా కవర్ అవ్వాలి.
సో చూడ్డానికి మండి ప్రిపేర్ అయినట్టు అనిపిస్తుంది కదండి. ఇంకా రైస్లోకి కలర్ కోసం వేడివేడి పాలల్లో కొంచెం చిటికెడు కుంకుమ పువ్వు వేసుకుంటే కలర్ చేంజ్ అవుతాయి ఒక 10 మినిట్స్ తర్వాత. సో వాటిని దానిపైన చల్లుకోవాలి. ఇంకా తర్వాత మీ దగ్గర బొగ్గు ఉంటే పర్లేదండి, బొగ్గు లేని వాళ్ళు మనకి దొరకదు కదా, దాల్చిన చెక్కని ఇలా ఏదైనా గ్రిల్ పైన పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. సో అది మంట మండుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. దానినైతే ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. మండుతూ ఉన్నప్పుడే గిన్నెలోకి తీసుకొని అక్కడ ఎర్రగా ఉన్న దగ్గర ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటే పొగ వస్తుంది. సో ఆ పొగ అంతా మనకి రైస్కి పట్టాలి. వెంటనే మూత పెట్టుకుంటే ఒక 5 మినిట్స్ దమ్ చేసుకుంటే సరిపోతుందండి. సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. తర్వాత ఓపెన్ చూస్తే మనకి స్మెల్ వస్తుంది, బాగుంటుందండి అరోమా అనేది. సో పర్ఫెక్ట్గా మండి అయితే రెడీ అయిపోయింది. దీన్నైతే మేము చికెన్ కర్రీ నేను ముందు వీడియోలో పెట్టాను కదా, మా వారు చేశారు చికెన్ కర్రీ, మండి ఏమో నేను ప్రిపేర్ చేశాను. సో ఇద్దరం కలిసి అలా సండే లంచ్ అయితే ప్రిపేర్ చేసాము. చికెన్ కర్రీతో కలిపి తీసుకుంటే చాలా బాగుంది. ఇంకా రైతాతో కూడా తినొచ్చు. సో చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని అనుకోలేదు, ఎందుకంటే పర్ఫెక్ట్గా వస్తుందని ముందే తెలిస్తే మేము ఇంకా మా వారు అన్నారు ఇంకా ఎక్కువ పీసెస్ వేస్తే బాగుండేది, 2 లెగ్ పీసెసే వచ్చాయి. ఆయన మామూలుగా కర్రీ కోసమని కర్రీ తెచ్చారు, కేజీ చికెన్ మాకు సరిపోతుందండి. సో వాటిలో లెగ్ పీసెస్ వరకు తీసి నేను మండి ప్రిపేర్ చేశాను. ముందే అనుకుంటే ఇంకా ఎక్కువ పీసెస్ తెచ్చేవాడిని కదా అని చెప్పారు. సో నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయాలి. సో చికెన్ చేసాం కదా, మండి అంటే ఏదైనా చేసుకోవచ్చు. మటన్ ట్రై చేద్దాం ఈసారి. సో ఆ వీడియో కూడా తప్పకుండా అప్లోడ్ చేస్తాను. సో మీరైతే చికెన్ పులుసు లాగైనా చేసుకోవచ్చండి. మా వారికి ఫ్రై అయితే ఇష్టము, అందుకని ఆయన ఫ్రై చేసేసుకున్నారు. నేనేమో ఇటు సైడ్ మండి ప్రిపేర్ చేశాను. సో ఈరోజు వీడియో వచ్చి ఇదండి. నాకైతే చాలా బాగా నచ్చింది మండి. మీకు కూడా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.